హలో, హాయ్, నమస్తే, అస్సలామలైకుం. నేనిలా ఉన్నాను. మరి మీరెలా ఉన్నారు? ఈరోజు నేను ఒక మంచి అంశం మీతో షేర్ చేసుకోవాలి అని అనుకుంటున్నాను. అదేమిటంటే, జీవితంలో మనకు తెలిసిన వాళ్ళే చాలామంది ఉంటారు. అందులో కొంతమంది స్పెషల్‌గా ఉంటారు. వాళ్ళు మనల్ని రెచ్చగొట్టి, కోపం వచ్చేలా చేసి, చివరికి తప్పంతా మనదే అన్నట్లు చేసేవాళ్ళుంటారు. అలాంటి వారితో ఎలా జాగ్రత్తగా ఉండాలో తెలుసుకుందాం. జీవితం చాలా చిన్నది. కానీ ఈ చిన్ని జీవితంలో మనసుకు గాయాలు పెట్టేవాళ్ళు మాత్రం చాలా పెద్ద సంఖ్యలో ఉంటారు. కొందరిని మనమే దగ్గర చేసుకుంటాం. మరికొందరిని పరిస్థితులు దగ్గర చేస్తాయి. ఇంకొంతమంది మన మీద నిబంధనలు పెట్టుకుంటారు. ఇవాళ మనం ఎవరో వాళ్ళ కోసమే అన్నట్టుగా. కానీ వీళ్ళలో ఒక రకం మనుషులు ఉంటారు. ఆ రకం వాళ్ళు చాలా ప్రమాదకరం. నిన్ను రెచ్చగొట్టి, నీలో కోపం తెప్పించి, చివరికి తప్పంతా నీదే అన్నట్లు నటించే మనుషులు ఉంటారు. అలాంటి వారితో జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే మన మనసు కూడా కుంగిపోతుంది. మన పేరు కూడా చెడిపోతుంది. సమాజంలో మన కుటుంబం కూడా తలదించుకునేటట్లు జరుగుతుంది. నిన్ను రెచ్చగొట్టడం అనేది ఎదుటి వాళ్ళ లక్ష్యం. అలాంటి వారికి నీ ప్రశాంతత అంటే అసహనం. నువ్వు నవ్వుతూ తిరిగితే వాళ్లకు చిరాకు. నువ్వు నీ పని చూసుకుంటే వాళ్లకు కోపం. నీ దగ్గర మంచి జరుగుతున్నా, చెడు జరుగుతున్నా వాళ్లకు ఒక్కటే అవసరం: నీ మనసును కదపడం, నీ ప్రవర్తనను చెడగొట్టడం. నువ్వు కోపం వచ్చినా మంచి చెయ్యలేవు. కానీ వాళ్లకు మాత్రం కోపం రేపడం ఒక కళ. వాళ్ళు మాటలతో చిన్న చిన్న ముడులు పెడతారు. వ్యవహారంలో చిన్న విషం కలుపుతారు. ఆచారంలో చిన్న కోపం పోస్తారు. వాళ్ళ అర్ధ సత్యాలు, అర్ధ నవ్వులు, అర్ధ ఇష్టం అన్నీ ఒకే లక్ష్యంతో ఉండి నిన్ను ట్రాప్ చేయడమే వాళ్ళ యొక్క లక్ష్యం. నువ్వు ఒక్క మాట ఎక్కువ మాట్లాడితే తప్పంతా నీదే. ఇలాంటి వ్యక్తుల దగ్గర నువ్వు తప్పు చేసినా, తప్పు చేయకపోయినా ఒకే ఫలితం. అదేమిటంటే నీ మీద నింద వేయడం. వాళ్ళు నిన్ను రెచ్చగొడతారు. నీ మనసు వేడెక్కినప్పుడు నువ్వు ఒక్క మాట ఎక్కువగా మాట్లాడతావు. అది వాళ్లకు కావాల్సింది. వెంటనే వాళ్ళు డైలాగులు మార్చేస్తారు. అదే చూడండి, ఇదే మనసు ఆమె స్వభావం. అతనికి కోపమంతా ఎక్కువ, అందుకే నేనేమీ మాట్లాడను. నేను మంచి మాట చెప్పాను, కానీ చూడండి ఎలా మాట్లాడుతుంది అని అంటారు. వాళ్ళు నిప్పు పెట్టి నీ చేతనే ఆ నిప్పు బూడిద అయితే బూడిద కూడా నీ మీద రాసేస్తారు. వాళ్ళ నాటకం నువ్వు అర్థం చేసుకోకపోతే నువ్వే నష్టపోతావు. ఇలాంటి వాళ్ళు చాలా తెలివిగా ఉంటారు. వాళ్ళ కోపం ఎప్పుడూ బయటపడదు, కానీ నీ కోపమే బయటపడేటట్లు చేస్తారు. అసలు వాళ్ళు ఎలా ప్రవర్తిస్తారు అంటే, ప్రైవేట్గా మాట తీయగా ఉంటారు. పబ్లిక్లో మాట విషంలా మార్చేస్తారు. ఇంట్లో సైలెంట్గా ఉండి బయట నువ్వే సమస్య అని చూపిస్తారు. నువ్వు సహించలేని మాటలు మాట్లాడి చివరికి మేమేం చెప్పలేదు అన్నట్లు నటిస్తారు. ఇలాంటి వ్యక్తుల పద్ధతులు అర్థం చేసుకోకపోతే నీ పేరు పోతుంది, నీ గౌరవం తగ్గుతుంది, నీ మాట విలువ కోల్పోతుంది. మన నోరు మనకు శత్రువుగా మారుతుంది. మనసు మంచిదైతే మన మాట కూడా మంచిగానే ఉంటాయి. కానీ వాళ్ళు మన మంచితనాన్ని దౌర్బల్యంగా తీసుకుంటారు. వాళ్ళ మాటలకు, వాళ్ళ ఆటలకు మన కోపం ప్రత్యక్షంగా స్పందిస్తే మన నోరు మనకు శత్రువు అవుతుంది. నువ్వు కోపంతో మాట్లాడితే నీ నిజాలు కూడా అబద్ధాల్లా కనిపిస్తాయి. నీ బాధ కూడా నటనలా కనిపిస్తుంది. నీ నిజాయితీ కూడా అహంకారంలా కనిపిస్తుంది. ఎందుకంటే కోపం వచ్చిన వాళ్ళు ఏ మాట మాట్లాడినా మంచి మాటలు చెడ్డగా వినిపిస్తాయి. నిన్ను చిదిమేసే వాళ్ళ దగ్గర ప్రశాంతతే నీ ఆయుధం. ఇలాంటి వారితో యుద్ధం చేస్తే నువ్వే ఓడిపోతావు. అందుకే వారికి తిరగబడకండి, స్పందించకండి, మాటకు మాట ఇవ్వకండి. నీ ప్రశాంతత వాళ్ళ అహంకారాన్ని కాల్చేస్తుంది. నీ సైలెన్స్ వాళ్ళ ప్లాన్నే పగలగొడుతుంది. నీ నవ్వు వాళ్ళ కోపాన్నే రగిలిస్తుంది. నువ్వు ప్రశాంతంగా ఉంటే వాళ్ళ నటన వాళ్ళపైనే పడుతుంది. వాళ్ళ కోపం వాళ్ళపైనే మిగులుతుంది. నీ మనసును కాపాడుకోవడమే పెద్ద జాగ్రత్త. ఇలాంటి వ్యక్తులు నీ శాంతిని దోచుకునేందుకే వస్తారు. నువ్వు సైలెంట్గా ఉన్నా వాళ్ళకి చిరాకు. నువ్వు నవ్వినా చిరాకు. నువ్వు నీ పనిలో ఉన్నా కూడా చిరాకే. అంటే అసలు సమస్య నువ్వు కాదు, నీ మనసు ప్రశాంతంగా ఉండడమే వాళ్లకు పెద్ద సమస్య. కాబట్టి వాళ్లతో మాట్లాడేటప్పుడు మాటలను కొలిచి మాట్లాడాలి.
వాళ్ళ ఆటను గమనించాలి. వాళ్ళ మాటలను మనసుకి దూరంగా పెట్టాలి. వాళ్ళ ప్రవర్తనను మనసులో పెట్టుకోకూడదు. ఒక్క విషయం గుర్తుంచుకో, తప్పు ఎవరిదైనా వాళ్ళు తప్పంతా నీదే అని చూపిస్తారు. ఎందుకంటే వాళ్లకు నిజం అవసరం లేదు, విజయం అవసరం. వారికి శాంతి అవసరం లేదు, సినిమా సీన్ అవసరం. వాళ్లకు నీ మనసు ముఖ్యం కాదు, వాళ్ళ ఇగో ముఖ్యం. అందుకే నువ్వు శాంతిగా ఉండడం వాళ్లకు అసహ్యం. నిన్ను రెచ్చగొట్టడమే వాళ్ళ టార్గెట్. నువ్వు రెచ్చిపోతే వాళ్ళ ప్లాన్ సక్సెస్. నువ్వు సైలెంట్గా ఉంటే వాళ్ళ ప్లాన్ ఫెయిల్ అవుతుంది. బాధను, కోపాన్ని నీలోనే నిలబెట్టుకోకు. కోపం వచ్చినప్పుడు మాటలు గాయపడతాయి, విషయాలు చెడిపోతాయి, మనసులు దూరం అవుతాయి. బాధ వచ్చినప్పుడు నువ్వు ఎవరి దగ్గర చెప్పాలో తెలుసుకొని మాట్లాడాలి. ఎందుకంటే ఇలాంటి వాళ్ళ దగ్గర మన బాధను చెప్పినా అది కూడా వాళ్ళకే ప్రయోజనంగా పెడతారు. నీ బాధను నీలోనే ఉంచుకోవద్దు, కానీ వాళ్ళ దగ్గర బయటపడడం ఇంకా ప్రమాదకరం. జీవితంలో కొందరిని దూరం పెట్టాలి. మనమంటే గౌరవం ఉన్నవాళ్ళు మన మనసును నొప్పించరు. మనసు నొప్పించే వాళ్ళు ఎప్పటికీ మనకు మంచివాళ్ళు కాలేరు. అందుకే ఇలాంటి వాళ్లతో సంబంధం అంటే రిపేర్ కాకుండా ఉండే గాయం లాంటిది. గౌరవం లేని చోట మనసు పెట్టొద్దు. శాంతి లేని చోట నువ్వే నిలబడొద్దు. నిన్ను రెచ్చగొట్టే వాళ్లను దూరంగా పెట్టగలిగితే నీ జీవితం ప్రశాంతంగా మారుతుంది. వాళ్ళు నిన్ను కోపం రానిచ్చినా నువ్వు కోపం రానివ్వకపోతే అది నీ విజయమే. వాళ్ళు నిన్ను తప్పు చూపించినా నువ్వు సైలెంట్గా నిలబడినా అది నీ గెలుపే. నీ ప్రశాంతతను, నీ మనసును, నీ విలువను ఎవరో రెచ్చగొట్టే వారి కోసం పోగొట్టుకోవద్దు. నేను ఇలాంటి వారితో దూరంగా ఉన్నాను. మీరు కూడా అలాంటి వారితో దూరంగా ఉండి సంతోషంగా ఉండండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.